ఇజ్రాయిల్ పైన పాలస్తీనా హమస్ తీవ్రమైన మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో ఇప్పటికీ దాదాపు 200 మంది దాకా ఇజ్రాయిలీలు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ జరిపినటువంటి ప్రతీకార దాడుల్లో కూడా అంతే సంఖ్యలో పాలస్తీనీలు కూడా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. హమస్కు చెందిన వారు పెద్ద ఎత్తున రాకెట్లతో ఆయుధాలతో ఇజ్రాయిల్లోకి చొరబడి సరిహద్దు దాటి ఇజ్రాయిల్లోకి మోటార్ సైకిళ్ళపైన ట్రక్కులపైన రకరకాలుగా చేరి వివిధ ఇజ్రాయిల్ టౌన్స్లోకి చొరబడి సివిలియన్స్పై కూడా కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున మిలిటరీ బేస్లపైన కూడా అటాక్ చేస్తూ దాడులు జరిపారు. సో ఇంతటి స్థాయిలో కొన్ని వేల రాకెట్లను ప్రయోగించారు. ఇంతటి స్థాయిలో ఇటీవల కాలంలో దాడి మనం చూడలే. పాలస్తీనీల తిరుగుదాడి, ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హమస్ కానీ పాలస్తీనీయులు కానీ ఈ స్థాయిలో ఇజ్రాయిల్ పైన దాడి చేసిన సందర్భం లేదు. సో ఇజ్రాయిల్ పైన ఈ స్థాయిలో దాడి జరగడం, దీని పర్యవసనాలు ఏంటి? గత 50 ఏళ్లలో ఒక తీవ్రమైనటువంటి సెక్యూరిటీ క్రైసిస్, భద్రతాపరమైన సంక్షోభాన్ని ఈ పరిణామాలు తీసుకొచ్చాయి. నేను ఇంతకుముందు నిన్న మాట్లాడిన వీడియోలో పేర్కొన్నట్లు పాలస్తీనియన్ అథారిటీస్ అంటే పాలస్తీనీల పాలిత ప్రాంతాలుగా 2 ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ ఒకటి, గాజా ఒకటి. వెస్ట్ బ్యాంక్లో మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో ఫతా నాయకత్వంలో ఉంది. మన గతంలో విన్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అని. ఇందులో అనేక పార్టీలు ఉంటాయి. బట్ ఒక రకమైన సంకీర్ణ కోయలిషన్ ఆ వెస్ట్ బ్యాంక్లో పాలిస్తోంది. గాజా ప్రాంతంలో హమస్ పాలిస్తోంది. అంటే పాలస్తీనీయులకు అటు ఫతా అటు PLO పాలస్తీనా విమోచన సంస్థకు సంబంధించిన వారు, ఇక్కడ ఈ గాజాలో హమస్లు 2 ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ దాడి జరిపింది గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పైకి హమస్కు చెందిన వారు దాడి చేశారు. సో ఈ దాడిని అమెరికా ఖండించింది, భారతదేశం కూడా ఖండించింది. మోడీ ప్రభుత్వం కూడా ఈ సమయంలో మేము ఇజ్రాయెల్కు సౌహార్దత ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. అలా కానీ ఇరాన్ ఈ దాడిని చేసిన హమస్ను సమర్థించింది. అలాగే లెబనాన్కు చెందిన హిజ్బుల్లా కూడా హమస్ను సమర్థించింది. ఎందుకంటే ఎవరిని సమర్థించారన్న దానిని బట్టి దీని జియో పాలిటిక్స్ అర్థమవుతుంది. సంయమనం పాటించమని ఈజిప్ట్ పిలిపించింది వారిని ఖండించకుండా. సో మరి హమస్కు తెలియదా ఇజ్రాయెల్ పైన ఈ స్థాయిలో దాడి చేస్తే ఇజ్రాయెల్ మామూలుగా రిటాలియేట్ చేయదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర అరబ్ దేశాలకు ఉంది, పాలస్తీనులకు ఉంది. ఇజ్రాయెల్ రిటాలియేషన్ అనేది డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. అంటే దాడికి అనేక రేట్లు ఎదురు దాడి ఇజ్రాయెల్ ఉంటుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వము క్రైసిస్లో ఉంది. అందువల్ల స్వదేశములు బలం పుంజుకోవాలన్నా కూడా ఇప్పుడు నెతన్యాహుకు శత్రువులైనటువంటి పాలస్తీనీల పైన భీకర దాడి చేయడం ఆయనకు రాజకీయ అవసరం కూడా. ఈ విషయం కూడా హమస్కు తెలుసు. అలాగే ఇజ్రాయిల్ ప్రతీకార దాడి తీవ్రంగా ఉంటుంది అని తెలిసి కూడా మరి ఎందుకు ఈ రకమైన తీవ్రమైన దాడికి హమస్ తెగించింది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి 4 రకాల కారణాలు ఉన్నాయి. మొదటి కారణం గత కొంతకాలంగా ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో దాదాపు ప్రతిరోజు ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మిలిటరీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు మా అంచనాల ప్రకారం 200 మందికి పైగా సుమారు 200 మంది పాలస్తీనీయులు ఇజ్రాయిల్ ఈ ఏడాదిలోనే జరిపినటువంటి మిలిటరీ దాడుల్లో చనిపోయారు. 32 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు, కొంతమంది విదేశీయులు కూడా చనిపోయారు. అందువల్ల వెస్ట్ బ్యాంక్లోని ప్రాంతాలపైన ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ దాడులు జరుపుతోంది. గత ఏప్రిల్లో ముస్లింలకు 3వ అతి ముఖ్యమైన పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు పైన ఇజ్రాయిల్ చెందిన వారు దాడి చేశారు.
దానికి కౌంటర్ అటాక్ కూడా మనం చూసాం, దానికి మళ్ళీ కౌంటర్ అటాక్లు చూసాం. సో ఇలా ఇజ్రాయిల్ అలా గత కొంతకాలంగా పాలస్తీనియన్ ప్రాంతాలపైన దాడులు నిర్బంధం విధిస్తూ వచ్చింది. తాజాగా గాజా వైపుగా సరిహద్దు మూసేసి గాజాలోని పాలస్తీనియన్ వర్కర్స్కు ఇజ్రాయిల్లో పని దొరకకుండా యాక్సెస్ లేకుండా చేసింది. సో ఇదంతా తీవ్రమైన అక్యుములేటెడ్ యాంగరు పాలస్తీనా ప్రజల్లో ఉంది. సో దానికి ఇజ్రాయిల్ జరుపుతున్న ఈ నిర్బంధానికి ఒక రకమైన రెస్పాన్స్గా హమస్ మెరుపు దాడిని చూడాలి. ఇది మొదటి కారణం. రెండవ కారణం, నేను ఇంతకుముందు చెప్పినట్లు పాలస్తీనా ప్రాంతాలలో మహమ్మద్ అబ్బాస్ అడ్మినిస్ట్రేషన్ ఫతాలో ఉంది. పిఎల్ఓ సంస్థ ఇతర వివిధ సంస్థలతో కలిసి, అలాగే ఈ గాజా ప్రాంతంలో హమస్ ఉంది. సో ఈ వెస్ట్ బ్యాంక్ పైన ఇజ్రాయిల్ జరుపుతున్న నిరంతర దాడులు పాలస్తీనీయుల్లో తీవ్రమైన కోపానికి కారణమైంది. ఈ కోపము దాడులు జరుపుతున్న ఇజ్రాయిలీ అధికారుల వ్యవస్థలపైన, అది ఇజ్రాయిల్ పైనే కాకుండా తమను పాలిస్తున్న పాలస్తీనియన్ అథారిటీస్ చేతకానితనం అని కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సమయంలో పాలస్తీనీయుల తీవ్రమైన అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోవటానికి పాలస్తీనా ప్రజలకు తామే ఏకైక ప్రతినిధి కావాలన్న లక్ష్యంతో కూడా హమస్ ఈ దాడి జరిపింది. చూడు, మహమ్మద్ అబ్బాస్ అడ్మినిస్ట్రేషన్ ప్రేక్షక పాత్ర వహిస్తే మా తరఫున హమస్ ఎదురుదాడి చేసింది అని పాలస్తీనా ప్రజల మనసులు గెలుచుకోవడము, పాలస్తీనా ప్రాంతాలలో తన బలాన్ని పెంచుకోవటానికి హమస్ వేసినటువంటి వ్యూహాత్మకమైన ముందడుగు ఇది. ఇక ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, సహజంగా ఈ యుద్ధతంత్రంలో శత్రువు లేదా ప్రత్యర్థి బలహీనంగా ఉన్న సమయంలో అటాక్ చేస్తారు. ఇటీవల చరిత్రలో ఏనాడూ లేని వీక్ పొజిషన్లో ఇజ్రాయిల్ పాలనా వ్యవస్థ ఉంది. ఇజ్రాయిల్లో ఉన్న రైట్ వింగ్ ప్రభుత్వము, బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వము రాజ్యాంగానికే మార్పులు చేసి ఇతర రాజ్యాంగ వ్యవస్థల కన్నా ప్రభుత్వాన్ని అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా న్యాయ సంస్కరణలు, జ్యుడిషియల్ రిఫార్మ్స్లో భాగంగా న్యాయ వ్యవస్థ అధికారాలకు కూడా కళ్ళెం వేసి న్యాయ వ్యవస్థకు కూడా ప్రభుత్వ అజమాయిషీ పెంచాలని చూస్తుంది. ఇది ఇజ్రాయిల్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది. ఇజ్రాయిల్ పాలక వ్యవస్థలో డివిజన్స్ ఉన్నాయి. చివరకు ఇజ్రాయిల్ మిలిటరీలో కూడా ఈ సంస్కరణల పైన, అంటే ప్రభుత్వ అధికారాలను బలోపేతం చేసే మార్పుల పట్ల ఇజ్రాయిల్ మిలిటరీలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఉదాహరణకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఐడిఎఫ్ అంటారు. ఈ ఐడిఎఫ్లో ప్రస్తుతం డ్యూటీలో ఉండే సైన్యంతో పాటు రిజర్విస్ట్ ఫోర్సెస్ అని ఉంటాయి. అంటే వారు సమయం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పిలిపిస్తే, ఆర్మీ పిలిపిస్తే రంగంలో దిగుతారు. మన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లాగా ఈ రిజర్విస్టులు కూడా ఈ ఇజ్రాయిల్ ప్రభుత్వం తమ అధికారాలు పెంచుకోవటానికి, న్యాయ వ్యవస్థ పవర్స్కు లిమిట్ చేయడానికి తీసుకొచ్చిన మార్పులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కూడా ఈ రిజర్విస్టులు పాల్గొన్నారు. సో ఇది మామూలు విషయం కాదు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో పాలక వ్యవస్థలో, ప్రభుత్వంలో, చివరకు అధికార కూటమిలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఇది అంతర్గతంగా ఇజ్రాయెల్ సమాజము చీలిపోయింది, ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ చీలిపోయింది, ఇజ్రాయెల్ సైన్యము మిలిటరీలో కూడా చిలిక ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రత్యర్థిని దెబ్బతీయవచ్చు, ప్రత్యర్థి చాలా బలహీనంగా ఉన్న సమయం అని భావించి హమస్ ఈ మెరుపు దాడికి పూనుకుంది. ఇది మూడవ కారణం. ఇక నాలుగో కారణం జియో పొలిటికల్. ఇజ్రాయిల్ అరబ్ దేశాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంలో అనేక ఒప్పందాలు కూడా జరిగాయి. క్యాంప్ డేవిడ్ ఒప్పందం నుంచి మొదలుకొని అబ్రహాం అకార్డ్, ఇలా రకరకాల ఒప్పందాలు వెస్ట్ ఏషియాలో జరిగాయి. తాజాగా ఇజ్రాయిల్కు సౌదీ అరేబియాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒక్కొక్క ఒప్పందం జరుగుతున్న కొద్దీ ఒక్కొక్క అరబ్ దేశము ఇజ్రాయిల్తో ఉన్న శత్రుత్వము తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఈజిప్ట్కి ఇజ్రాయిల్కి మధ్య
తీవ్రమైన యుద్ధ వాతావరణాలు ఇప్పుడు లేవు. సో ఇప్పుడు సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య చర్చ జరుగుతున్నాయి. ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్, సౌదీ అధికార వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించాడు, ప్రతిరోజు ప్రగతి వైపుగా మేము అడుగులు వేస్తున్నాం ఇజ్రాయెల్తో చర్చలని. సో ఇజ్రాయెల్తో ఈ చర్చలు సౌదీ అరేబియా ముగించి ఒక ఒప్పందం గనక కుదిరితే ఈ వెస్ట్ ఏషియా పవర్ డైనమిక్స్, జియో పాలిటిక్స్ మారిపోతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కు సౌదీ అరేబియాకు మధ్య జరుగుతున్న ఈ చర్చలకు అమెరికా ప్రోద్బలంతో జరుగుతున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా అమెరికాతో సంబంధం లేకుండా చైనా మధ్యవర్తిత్వంలో బీజింగ్లో ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఇరాన్ అమెరికాకు ప్రత్యర్థి దేశం. అందువల్ల సౌదీ అరేబియా అమెరికా కౌగిలి నుంచి బయటికి వస్తుంది అన్న భావం కలుగుతున్న సమయంలో అమెరికా ఈ సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్కు మధ్య ఒప్పందం కుదుర్చడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఈ ఒప్పందం కుదిరితే పాలస్తీనా ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష బలహీనపడుతుంది, హమస్ ఏకాకి అవుతుంది. అందులో ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ అరేబియా చాలా చాలా కీలకమైన అంశం. ముస్లింల అత్యంత పవిత్ర స్థలాలు కూడా సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఇస్లామిక్ ప్రపంచంలో ఆర్థికంగా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కూడా, మతపరంగా కూడా సౌదీ అరేబియా కీలకమైన దేశం ఇస్లామిక్ ప్రపంచంలో. అందువల్ల ఈ సమయంలో దాడి చేస్తే హమస్ కనుక అనివార్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఈ ప్రతీకార దాడుల వల్ల అరబ్ ప్రజల్లో ఇజ్రాయిల్ పట్ల వ్యతిరేకత గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకోవడం కష్టమవుతుంది, అమెరికాకు ఈ ఒప్పందం కుదర్చడం కూడా కష్టమవుతుంది. అందువల్ల సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్కు మధ్య జరుగుతున్న చర్చలను దెబ్బతీసటానికి కూడా ఈ హమస్ ఈ సమయాన్ని ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే మీకు ఈ దాడుల్ని అమెరికా తీవ్రంగా ఖండించింది, ఇరాన్ సమర్థించింది. ఇరాన్ హమస్ను సమర్థించింది, లెబనాన్లోని హిజ్బుల్లా హమస్ను సమర్థించింది. అందువల్ల ఈ పరిణామాల పట్ల వివిధ దేశాల స్పందన కూడా వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న జియో పాలిటిక్స్ను తెలియజేస్తుంది. అందువల్ల హమాస్ ఈ మెరుపు దాడులు చేసటానికి ఇజ్రాయిల్కు పాలస్తీనా వివాదానికి ఉన్న దశాబ్దాల చరిత్రతో పాటు ఇటీవల జరుగుతున్న ఈ 4 రకాల పరిణామాలకు కూడా హమస్ తాజా మెరుపు దాడికి కారణమయ్యాయి. ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య వివాద చరిత్రపైన నేను 2 ఏళ్ల క్రితమే సుదీర్ఘమైన వీడియో పెట్టాను. ఇప్పటికే 142,000 మంది చూశారు. మీరు చూసుండకపోతే ఆ వీడియో కూడా చూడండి. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అర్థమవుతుంది.